జై శ్రీరామకృష్ణ. పరమహంసల వేదాంత విచారణ. అస్థి, భాతి, ప్రియము అనే వేదాంత పదాలను శ్రీరామకృష్ణులు ఇలా విశదీకరించేవారు. ఈ పదాలు వేటిని సూచిస్తాయో మీకు తెలుసా? బ్రహ్మస్వరూపాన్ని. వేదాంతము బ్రహ్మస్వరూపాన్ని ఇలా అభివర్ణిస్తున్నది. ఏ పరమాత్మ అస్థి స్వరూపుడో, అంటే ఎవరో సర్వకాల సర్వవస్థలలో ఏ మార్పు లేకుండా నిజానికి విరాజమానుడై ఉంటాడో అతడే భాతి, అంటే ప్రకాశిస్తూ లేదా అభివ్యక్తమవుతూ ఉంటాడు. అంటే అభివ్యక్తమవడము జ్ఞానము స్వభావం అన్నమాట. ఏ వస్తువును గురించిన జ్ఞానము మనకు కలుగుతుందో ఆ వస్తువే మనకు అభివ్యక్తమవుతుంది. దేనిని గురించి తెలియదో అది అభివ్యక్తం కాదు. కాబట్టి వస్తువు ఉనికి మనకు తెలియవచ్చిన తక్షణము అది మనకు అభివ్యక్తం కావడం గురించి మనకు ఎరక కలుగుతుంది. అంటే దాని జ్ఞానము స్వరూపము మనకు అవగతమవుతుంది. వెంటనే అది మనకు ప్రియమైనదిగా అనిపిస్తుంది. అంటే ఆ వస్తువులో ఉన్న ఆనంద స్వరూపము మన మనస్సులో ప్రియభావాన్ని జనింపచేసి దానిని ప్రేమించాలనే ప్రేరణను మనలో పురిగొల్పుతుంది. ఈ విధంగా దేనిని గురించి అయినా అస్థి, ఇది ఉన్నది అనే ఎరుక కలగగానే దాని జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపాన్ని గురించిన ఎరుక కూడా కలుగుతుంది. అంటే అస్థి, భాతి, ప్రియం ఈ మూడు సదా కలిసే అవగతమవుతాయి. కాబట్టి అస్థి అనే భావనతో పాటు భాతి, ప్రియము అనే ఎరుక, భాతి అనే భావనతో పాటు అస్థి, ప్రియం అనే ఎరుక, అట్లే ప్రియం అనే ఎరుకతో అస్థి, భాతి అనే ఎరుక కలుగుతాయని వేదాంతం మనకు బోధిస్తున్నది. ఎందుకంటే ఏ బ్రహ్మ పదార్థం నుండి ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, వస్తువు ఉత్పన్నమైనాయో ఆ బ్రహ్మ పదార్థ స్వరూపమే అస్థి, భాతి, ప్రియం కనుక, లేదా దానికే మరో పేరు సచ్చిత్ ఆనందము. కాబట్టి నిజమైన ఆనందం కలిగినప్పుడు దీనినే భగవత్ సాక్షాత్కారము లేదా బ్రహ్మజ్ఞానము అంటారు. నీ మనస్సు అనురక్తి చెందిన ప్రతి వస్తువులో కానీ లేదా వ్యక్తిలో కానీ భగవంతుని ఉనికి నీకు తెలియవస్తుందని ఉత్తరగీత వచిస్తున్నది. యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం. ఎక్కడెక్కడకు మనస్సు పోతుందో అక్కడల్లా భగవంతుడు కనిపిస్తాడు. రూపరసాది భోగ్య విషయాలు కూడా ఆనందస్వరూపుడైన ఆ పరమాత్మని అంశాలు కావడం చేతనే మనస్సు వాటి పట్ల ఆకర్షితమవుతుందని వేదాలు వచిస్తున్నాయి. ఇటువంటి విషయాల మీద ఆ సన్యాసుల మధ్య తీవ్రంగా చర్చలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో నేను తీవ్ర రక్తగ్రహిణితో బాధపడుతున్నాను. ఎడతెగని విరోచనాలు. గదిలో ఒక మూల హృదయ్ ఒక మట్టి పాత్రను పెట్టాడు. ఒక పక్క అలా రక్తగ్రహిణితో బాధపడుతూనే మరో ప్రక్క వారి వేదాంత చర్చను వినేవాణ్ణి. ఏ విషయంలోనైనా వారు ఒక నిర్ణయానికి రాలేనప్పుడు తమ శరీరాన్ని చూపుతూ దీనిలో నుండి అమ్మ సరళమైన పరిష్కారాలను సూచించేది. ఆ పరిష్కారాలను నేను వారికి చెప్పగానే వారి భేదాభిప్రాయాలు సమసిపోయేవి. జై శ్రీరామకృష్ణ.